వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అంటే ఎస్ఎస్సి బోర్డు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసింది. అదేంటంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అనేవి పెరుగుతున్నాయి. కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. కేవలం కేరళ మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు ఒక భయం అనేది నెలకొని ఉంది. ఈ పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతాయా లేవా అని. దాని మీద ఎస్ఎస్సి బోర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక నోట్ని రిలీజ్ చేసింది. అదేంటంటే కరోనా కేసులు అనేవి పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ ఎగ్జామ్స్ అనేవి మార్చి 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అప్పటి వరకు కరోనా కేసులు ఖచ్చితంగా తగ్గిపోతాయి అని తెలియజేసింది. దానికి గత 3 సంవత్సరాల యొక్క డేటాని కూడా ఈ ఎస్ఎస్సి బోర్డ్ యూజ్ చేసింది. గత 3 సంవత్సరాల నుంచి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వరకు చూసినట్లయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అనేవి పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంకి వచ్చేటప్పటికి కరోనా కేసులు అనేవి తగ్గిపోతున్నాయి. ఇది అంటే వెదర్ కండిషన్స్ వల్ల ఈ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఆ తర్వాత సమ్మర్ అనేది స్టార్ట్ అవడంతో కేసులు అనేవి తగ్గిపోతున్నాయి అని ఎస్ఎస్సి బోర్డు చెప్తుంది. కాబట్టి ఈ ఏదైతే కరోనా అనే ఏదైతే ఉందో దానివల్ల ఎగ్జామ్స్ ఆగటం కానీ ఎగ్జామ్స్ రద్దు చేయటం కానీ అనేది ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరే చోట కానీ ఈ కరోనా అనేది ప్రబలటం అంటే ఎక్కువ అవటం వలన మళ్ళీ లాక్డౌన్ అనేది విధిస్తారు. లాక్డౌన్ విధించడం వలన ఈసారి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండవు అనేటటువంటి న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఆ విధంగా విద్యార్థుల్ని మిస్లీడ్ చేయొద్దు అని ఎస్ఎస్సి బోర్డు చెప్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024లో ఖచ్చితంగా జరుగుతాయి. దాని మీద ఎలాంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు అని విద్యార్థులకు చెప్తూ ఉన్నటువంటి లిమిటెడ్ టైంని జాగ్రత్తగా యూజ్ చేసుకొని ప్రాపర్గా మీ ప్లాన్ని తయారు చేసుకుని చదవవలసిందిగా విద్యార్థుల్ని ఒక విన్నపంతో కూడినటువంటి రిక్వెస్ట్ని చేసింది. అయితే ఈ ఏదైతే ఫేక్ న్యూస్ అనేవి వైరల్ అవుతున్నాయో దాన్ని నమ్మొద్దు అనేది బేసికల్లీగా ఎస్ఎస్సి బోర్డు చెప్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఇది కన్క్లూజన్, ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.